ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి వెడ్నెస్‌డే రోజండి. వ్లాగ్ వచ్చేసి ఆ రోజు మార్నింగే బాబుకైతే బాక్స్ కోసం అయితే నేను దోసకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. నా స్టైల్‌లో దోసకాయ పప్పు ఎలా చేస్తా అనేది మీకు చూపిస్తాను. మీరు కూడా చూడండి. వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూసైతే అలా ఊరికనే ఉండకండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అయితే నా స్టైల్‌లో పప్పు వచ్చేసి ఫస్ట్ నేను ఒక పావు కిలో కందిపప్పు అయితే నేను కుక్కర్‌లో వేసి కడిగేసి కొంచెం అంటే ఒక గ్లాసు కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ అయితే పోసి పెట్టుకున్నాను అనమాట. మీకు మెజర్మెంట్ ప్రకారం చెప్తున్నాను. దాంట్లో కొంచెం పసుపు, సాల్ట్, కారం కొంచెం వేసేసి టమాటా ముక్కలు టమాటాలు ఒక 3 మీడియం సైజ్ టమాటాలు ఒక 3, 4 పచ్చిమిర్చీలు మొత్తం కట్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని నేను మూత పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను మామిడికాయ ఒరుగులు సంవత్సరం అంతా నాకు సరిపోయేంత నేను మామిడికాయలు అయితే కట్ చేసుకొని ఎండాకాలమే నేను ఎండబెట్టేసుకుంటాను. ఒరుగులు రెడీ చేసుకుంటాను. చింతపండు అస్సలు వాడనండి. చింతపండు అసలు ఊరికే తినకూడదు కూడా, హెల్త్‌కి మంచిది కాదు. అందుకోసమైతే నేను మామిడికాయ ఒరుగులే నేను టమాటా పప్పు చేసినా కూడా నేను దాంట్లో మామిడికాయ ఒరుగులే వేసుకుంటాను అనమాట. ఉప్పుగా ఉంటుంది. మామిడికాయ పప్పు తిన్న ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ ఒరుగులనేవి నాలాగే మీరు కూడా ఎవరైనా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం నాకైతే కామెంట్లో చెప్పండి. అన్నీ వేసుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవడమే. ఓకే అండి. స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత మనం చేసే దోసకాయ పప్పు కాబట్టి ఒక మీడియం సైజ్ దోసకాయ అయితే మన ఇష్టం అండి. ఎన్ని దోసకాయలైనా వేసుకోవచ్చు. పిల్లలు ఎక్కువగా ఇష్టపడరండి. మా వారు నేనైతే తింటాము. అందుకోసమని ఒక మీడియం సైజ్ దోసకాయ అయితే, చేదు లేకపోతే మాత్రం గింజలు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ చేదు ఉంటే మాత్రం గింజలు తీసేసి పైన కండ ఒకటే మనము వేసుకోవచ్చు. ఓకే అండి. 3 విజిల్స్ అయితే వచ్చాయి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత కూడా తీసేసాననమాట. మూత అనేది సడన్గా తీయొద్దండి. మనం కొంచెం ఆ గ్యాస్ అనేది పోయే వరకు గంటె అలా పెట్టేసుకుంటే గ్యాస్ అనేది పోతుంది కుక్కర్‌లో. చూసారా? వాటర్‌గా పప్పు కొంచెం ఇంకా 80% అయితే ఉడికింది. ఇంకో 20% ఉంది. మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలని ఉన్నాయి కదండీ! వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. నేను కొంచెం కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఓకే అండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 2 విజిల్ వచ్చే వరకు అయితే మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఈ 2 విజిల్స్ వచ్చేలోపు మనము ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం తాలింపు కోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. బాబుకి టైం అయిపోతుంది. బాక్స్ కట్టాలి కాబట్టి. నేను ఇలా ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూనే ఉంటాను. తాలింపు గింజలు అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5, 6 ఎల్లిపాయ రెబ్బలు అనేవి కొంచెం ఇట్లా దంచుకొని దాంట్లో వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకొని సేమ్ మనం తాలింపు అందరు ఎలా పెడతారు ఇక అలానే తాలింపు అయితే పెట్టేసుకోవాలి.
చూడండి దోసకాయ ముక్కలు కూడా ఎలా ఉడికాయో మంచిగా. అసలు చూస్తూనే నోరు ఊరుతుంది కదా! ఈ పప్పు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అందరూ కూడా మ్యాక్సిమం ఇష్టపడతారు పప్పు, సాంబార్ అనేది కూడా. మనం చేసే స్టైల్‌ని బట్టే ఉంటుందండి. అందరూ తినడం, తినకపోవడం కూడా. ఇలా దోసకాయ నేను చెప్పినట్లు చేయండి. ఖచ్చితంగా అందరూ ఇష్టంగా తింటారు. ప్లీజ్ ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. ఇప్పుడు ఆయిల్ మొత్తం మరిగిపోయింది. ఎల్లిపాయలు, ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కాబట్టి కొంచెం కరివేపాకు వేసేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనం పెట్టిన ఈ తాలింపుని పప్పు కుక్కర్‌లో పోసేసుకోవడమే అండి. బ్యాచిలర్స్ మాత్రం పండగే అండి. ఇలా కొలతలతో చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్‌లో చెప్పండి. ఈజీ ప్రాసెస్ కదా! ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఈ వీడియో చూసుకుంటే అయితే చెయ్యండి. చూసారా ఎంత లుక్ వైస్ ఎంత బావుందో పప్పు. చూస్తూనే నోరు ఊరిపోతుంది. నాకైతే చాలా ఇష్టం దోసకాయ పప్పు. ఏంటి అరుణ స్టవ్ ఆన్‌లో ఉంచింది బంద్ చేయకుండా అనుకుంటున్నారా? నేనైతే పాలు కాగబెట్టుకుందాం అనేసి స్టవ్ ఆఫ్ చేయలేదండి. ఒక పక్క రైస్ కుక్కర్‌లో రైస్ కూడా అయిపోయిందనమాట. బాబుకి ఇక బాక్స్ కట్టడమే ఉంది. కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. పక్కన కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ సౌండ్‌లనేవి నాకు డిస్టర్బెన్స్ వస్తున్నాయన్నమాట. మీకు డిస్టర్బెన్స్ అయితే మాత్రం ప్లీజ్ సారీ. అయితే నేను ఈ వింటర్ సీజన్‌లో మాత్రం కంపల్సరీగా రైస్ కుక్కర్‌లోనే రైస్ వండుతానండి. సమ్మర్‌లో మాత్రం ఖచ్చితంగా నేను స్టవ్ మీదనే వండుతాను అన్నం అనేది. ఎందుకంటే పొద్దున వండింది సాయంత్రానికి ఖరాబ్ అవ్వబోతుంది కాబట్టి నేను నైటే బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో వేసేసానండి. పొద్దున్న లేచేసరికి నాకు ఏ పని ఉండొద్దు అనేసి నైటే వేసేసుకున్నా అనమాట. ఇవన్నీ రోజు చేసే పనులే కదండీ. ఓకే అండి. మీరు ఈ న్యూ ఇయర్‌కి ఎలా ఎంజాయ్ చేశారు? మరి నాకైతే కామెంట్‌లో చెప్పలేదు ఎవరు కూడా. మేమైతే ఎలా స్పెండ్ చేసాం ఆ రోజంతా కూడా ఎలా హ్యాపీగా ఉన్నామనేది నేనైతే వీడియో అనేది షేర్ చేశాను. మీరు కూడా ఒకసారి ఛానెల్‌లో ఉంటుంది చూడండి. ఇంకోటేంటంటే చాలామంది చిన్న ఏజ్ పిల్లలు కూడా అండి అసలు డ్రింక్ చేస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళకి ఫ్యామిలీ గుర్తు రాదో నాకైతే అర్థం కావట్లేదు. అన్నట్టు డ్రింక్ అంటే నాకు బాగా గుర్తొచ్చిందండి. ఒక స్టోరీ చెప్తాను మీకు. ఇది రీసెంట్‌గా నిజంగా జరిగిన స్టోరీయే. ఒకతను బాగా డ్రింక్‌కి బానిసైపోయాడండి. ఫ్యామిలీని పట్టించుకోకపోవడం, అలా ఉండడం వల్ల అసలు ఈ రోజుల్లో కూడా ఫుడ్డు దొరక్క చనిపోయారు అనేసి నేను యూట్యూబ్‌లో, న్యూస్‌లలో వినడం తప్ప నేను రియల్‌గా చూసింది నాకు లేదు. అలాంటిది అలా ఫ్యామిలీని పట్టించుకోకపోవడం వల్ల ఆయన ఫుడ్డు పెట్టకపోవడము, ఇంట్లో రైస్ ఇవేం కూడా తేకపోవడం వల్ల, అసలు ఇంటిని పట్టించుకోకపోవడం వల్ల అసలు ఆ పిల్లలు గాని, ఇద్దరు పిల్లలండి వాళ్ళకి. చాలా సఫర్ అయ్యారు. లాస్ట్ సమ్మర్‌లో నిజంగా జరిగింది ఇది. అయితే తనేం చేసిందంటే బాగా ఆకలి వేసిందంట తనకి. అయితే పిల్లలకి ఏదో ఒకటి చుట్టుపక్కల వాళ్ళని అడిగేసి పెట్టిందంట. తనకి మాత్రం తినడానికి రైస్ లేక ఆ పక్కింట్లో మామిడి చెట్టు ఉంటే కింద రాలిన మనకి సమ్మర్‌లో బాగా గాలిదుమ్మ అనేది వచ్చింది కదా! అప్పుడు కింద రాలిపడ్డ మామిడికాయలు అనేవి తను మొత్తము ఒక దగ్గర పెట్టుకొని మొత్తం ఆ డే అంతా మామిడికాయలే తినిందంటండి ఆకలికి. ఆ తెల్లారి నుంచి ఆ వేడికి, ఆ మామిడికాయలు, ఆ ఎండకి మొత్తం తనకి మోషన్స్ అయ్యాయట బాగా. ఆ మోషన్స్ అయినా కూడా ఆ తాగుబోతు భర్త అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అలా చేసేసరికి తను ఏం చేయలేక ఇంట్లోనే ఉండిపోయింది. 2, 3 డేస్ అలా బాగా సఫర్ అయిందంటండి. తరువాత తను చనిపోయింది. పాపం చూడండి తనదేముంది భర్తది తాగుతాడు, తిరుగుతాడు. చూడండి పిల్లలు ఇద్దరు అనాథలైపోయారు కదా! తల్లిలాగా ఎవరు చూస్తారండి ఈ రోజుల్లో? ఎవ్వరు చూడలేరండి. చూడండి ఇప్పుడు తన తాగుడు వల్ల పిల్లలిద్దరూ అనాథలైపోయారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంచెం డబ్బులు వేసుకొని తనకి దహన సంస్కారాలన్నీ కూడా కంప్లీట్ చేశారంట. అప్పుడు చనిపోయినాక ఏడిస్తే ఏమొస్తుందండి భార్య శవం దగ్గర కదా! పిల్లల్ని మాత్రం చుట్టుపక్కల వాళ్ళు గవర్నమెంట్ హాస్టల్‌లో జాయిన్ చేశారంట అండి. కానీ అందరూ ఉన్నా కూడా పిల్లలిద్దరు చూడండి ఎంత లేని అనాథలైపోయారు. చూడండి చిన్న తాగుడు వ్యసనం అనేది ఎలా చేసిందో ఆ ఫ్యామిలీని. అంటే తాగే వాళ్ళందరూ కూడా ఇలా చేస్తారని నేను అనట్లేదు. కొంతమంది ఇలానే ఉంటారండి. తాగుడుకి బానిస అయిపోయి ఫ్యామిలీని పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళే తిని, వాళ్ళే తాగి, వాళ్ళే అనుభవించాలన్న ఫీలింగ్‌లో ఉంటారండి. నాకైతే చాలా బాధ అనిపించింది ఆ రోజు ఈ వార్త విన్న తర్వాత. నిజమే అండి ఇది రియల్ స్టోరీ. ఓకే అండి. మా చిన్న బాబు అయితే లేచి మార్నింగ్ కొంచెం హాట్ వాటర్‌లో లెమన్ హనీ కలుపుకొని తాగుతున్నాడు. మరి వాడికి ఎందుకు అనిపించిందో అలా ఎప్పుడు తాగడు గానీ,
ఎందుకో ఆ రోజు తాగాలనిపించిందంట. మార్నింగ్ లేవగానే తాగుతున్నాడు. వీడియో తీస్తుంటే మాత్రం తీయొద్దు, డిలీట్ చేయి అని ఇదే గోల అండి. సరే డిలీట్ చేస్తా లేరా అని చెప్పాను గానీ, నేనైతే డిలీట్ చేయలేదు. అప్‌లోడ్ చేసేస్తున్నాను. బాబు అయితే చిన్నగా మ్యాగీ చేసుకోవడం, ఆమ్లెట్ వేసుకోవడం అలా చేస్తాడు. చిన్న బాబు. పెద్ద బాబుకి కూడా కొంచెం, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్ కాబట్టి పెద్ద బాబు, వాడికసలు టైమే ఉండదండి. చూడండి, వీడియో తీయొద్దని ఫోన్‌ని లాక్కుంటున్నాడు. సరేలే డిలీట్ చేస్తా అని చెప్పాను గానీ డిలీట్ అయితే చేయలేదు. ఇక పెద్ద బాబు అయితే ఆటో వచ్చేసింది. కాలేజ్‌కైతే వెళ్ళిపోయాడండి. ఇది డైలీ వ్లాగే అండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్‌లో అయితే మీ ముందుకొస్తానండి. మా మరదలకి శ్రీమంతం ఉంది. ఆ శ్రీమంతం షాపింగు అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను త్వరలోనే. మళ్ళీ ఫోటోషూట్ కూడా తీయించుకున్నారు. అది కూడా నేనైతే వీడియో షేర్ చేస్తాను మీకు కంపల్సరీగా. ఓకేనండి. బాయ్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.